హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ. ఈవినింగ్ స్నాక్స్గా ఈ ఆలూ బజ్జీ చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఒక పెద్ద ఆలూని తీసుకొని చెక్కు మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు ఆలూని కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం మందంగానే ఉండాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి. ఆలు ముక్కలని చిప్స్లా కాకుండా ఇలా కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. అలా అయితేనే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి. నేను శనగపప్పును పిండి మరలో పట్టించుకున్నాను. ఆ పిండినే నేను తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా వామును తీసుకొని చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఓమా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసేస్తే పిండి ఉండలు కడుతుంది. కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటూ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు వంట సోడా ఎక్కువ వేసుకుంటే బజ్జీలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఈ బజ్జీలకి పిండి కొంచెం థిక్గానే ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలని పిండిలో వేసుకొని ఇలా ఒకసారి కోట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. అన్ని బజ్జీలను కూడా ఇలానే వేసుకోవాలి. ఈ బజ్జీలని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. ఇలా అన్ని బజ్జీలని వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టకుండా 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒక జాలి గరిట తీసుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోయే వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, టేస్టీ ఆలూ బజ్జీ రెడీ. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ఆలూ బజ్జీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చేసే సెకండ్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడీ. చాలా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫ్రెష్గా ఉండే 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ముందు ఆలూ బజ్జీ చేసుకున్నాను కదా, ఆ పిండిలోనే కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం కారం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి లూజ్గానే ఉండాలి. పిండిలా కొంచెం లూజ్గా ఉంటేనే బ్రెడ్ స్లైసెస్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. కడాయిలో ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే పడతాయో అన్ని బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక జాలి గరిటెని తీసుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయేదాకా ఉండనివ్వాలి. ఆ తర్వాత టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రెడ్ పకోడీ రెడీ.
ఒకే పిండితో ఇలా సింపుల్గా 2 రకాల స్నాక్ రెసిపీస్ని చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం 2 కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.